నమస్తే. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హైడ్రా పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైడ్రాకు సంబంధించిన అధికారులని మీకు వట్టి చెప్తే బుద్ధి వచ్చేటట్లేదు, చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు మిమ్మల్ని దోల్తేనే మీరు సెట్ అయ్యేటట్టున్నారని చెప్పి హైడ్రా అధికారులని అక్కడ ఉన్న అమీన్పూర్కు సంబంధించిన ఎంఆర్ఓలని కడిగి అవతల వారేసిందని చెప్పొచ్చు. మీకు 1905 సంబంధించిన భూ ఆక్రమణల చట్టం కింద కూడా 48 గంటలు మినిమం మీరు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. హైకోర్టుకు సంబంధించిన 3 మెంబర్స్ జడ్జిల బెంచ్ ఇచ్చిన తీర్పులు ఆదివారం కానీ శనివారం కానీ కోర్టుకు సంబంధించిన హాలిడేస్ ఉన్నప్పుడు ఎట్లాంటి అక్రమ నిర్మాణాలని కూల్చవద్దని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ చెప్పినా, హైకోర్టుకు సంబంధించిన జస్టిసే చెప్పినా మీరు వినకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలు చేస్తున్నారని చెప్పి హైకోర్టు రంగనాథ్ మీద దానికి అమీన్పూర్కి సంబంధించిన ఎంఆర్ఓ మీద తీవ్రమైన సీరియస్గా మారింది. అమీన్పూర్ ఎంఆర్ఓ మేము కబ్జాలు ఉన్నాయి, నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఏదేదో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ వాదనలన్నింటినీ కొట్టిపడేసి ఖచ్చితంగా కూడా మీరు ఇట్లా పిచ్చి పిచ్చి చేసినట్టయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. స్టే ఇచ్చిన తర్వాత కంటెంట్ ప్రొసీడింగ్స్ మీ మీద మూవ్ అవుతుంది అని తెలిసిన తర్వాత కూడా మీరు ఆదివారం నాడు పొద్దుగాల ఎందుకు పోయి కూల్చిర్రు, శనివారం నాడు నోటీస్ ఇస్తే ఆదివారం నాడుకి మీరు కూల్చే టైంకు 40 గంటలు అయింది, 48 గంటల టైం కూడా పూర్తి కాకుండా ఏ విధంగా మీరు కూల్చివేతలు చేస్తారని చెప్పి తీవ్రంగా ఈ అధికారులకు సంబంధించినంత వరకు బెదిరియడమే కాకుండా హైకోర్టు రేపు పొద్దున చార్మినార్కి సంబంధించిన ఎంఆర్ఓ చార్మినార్ని కూలగొట్టడానికి బుల్డోజరు అవన్నీ అడుగుతాడు. మిస్టర్ రంగనాథ్ మీరు అరేంజ్ చేస్తారా? అసలు హైడ్రాకున్న లీగల్ శాంటిటీ ఏంది, అసలు హైడ్రా అంటే ఏంది, ఇది ఒక కొత్త కథ చేసిర్రు. మొదటగా ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలని కూల్చినప్పుడు అక్కడికి సంబంధించిన అక్రమార్కులపైన చర్యలు తీసుకున్నప్పుడు హైడ్రాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ హైకోర్టు కానీ వీళ్ళందరూ కూడా ఒక మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. మంచి చర్యలు మంచి విషయమే కాబట్టి మూసీకి సంబంధించిన రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలని అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేయడము, దానికి సంబంధించినంత వరకు వీళ్ళు కూల్చివేతలు చేస్తారని చెప్పి మూసీకి సంబంధించిన ప్రజలు దాదాపు ఇవాళ ఒక్కటే రోజున హైకోర్టుకు 20 పిటిషన్ దాఖలైనాయి. అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా కూడా స్టే ఇచ్చేదాకా మీరు తెచ్చుకోవద్దు. బుల్డోజర్ జస్టిస్ పైన కూడా రీసెంట్లీ సుప్రీంకోర్టు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో ఏ విధంగా మీరు స్టేలు ఇచ్చుకుంటూ పోతారు, ఏ విధంగా ఈ కథ అంతా చేస్తారు అని చెప్పి హైకోర్టు వీళ్ళందరినీ కూడా గార్పు తీసేసిందని చెప్పాలి. చాలా తీవ్రమైన హీటెడ్ డిబేట్ జరిగాయి. రంగనాథ్ చాలా తెలివి కొద్దీ ఆయన కమిషనర్ హోదాలో ఓన్లీ హైబ్రిడ్కి సంబంధించిన హియరింగ్లో మాత్రమే రావడం జరిగింది. హైబ్రిడ్కి సంబంధించిన హియరింగ్లో రాకుండా డైరెక్ట్ హియరింగ్లో వస్తే కోర్టులో పరువు పోతుంది నాకు అర్థమైపోయే సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా హైడ్రాకి సంబంధించిన కౌన్సిల్ని, జిహెచ్ఎంసీకి సంబంధించిన కౌన్సిల్ని, అమీర్పూర్కి సంబంధించిన కౌన్సిల్ని ఖచ్చితంగా కూడా మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వివరణ ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తే అసలు ఊకుండే పరిస్థితి లేదని చెప్పి చూడొచ్చు. మనం ఇక్కడ వార్త కూడా చూడొచ్చు చాలా క్లియర్గా. ఈ వార్తను కూడా మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా హైకోర్టు ఈ రోజున తెలంగాణ హైకోర్టు చాలా హీటెడ్ డిబేట్ జరిగింది. ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏజెన్సీ హైడ్రా వాజ్ సెట్ అప్ టు టేక్ యాక్షన్ ఆన్ ది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ ది లేక్ అండ్ వాటర్ బాడీస్ అక్రాస్ ది స్టేట్ సిన్స్ ఇట్ ఈస్ ద అని చెప్పి ఇక్కడ మనకు చాలా క్లియర్గా చెప్పి జోన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇల్లీగల్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పినాక కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిమాలిషేషన్ ఫ్యూ రెసిడెన్సెస్ అంటే ఇండ్లను కూడా కూలగొడుతున్నారు. ఇండ్లలో ఉన్న వాళ్ళని బయటకు ఎంటేసి బలవంతంగా కూలగొడుతున్నారు. ఏదైతే ఉందో హైడ్రా కమిషనర్ ఏం చేసిండంటే వర్చువల్గా అటెండ్ అయ్యిండు. అమీన్పూర్కి సంబంధించిన తహసీల్దార్ కూడా అటెండ్ అయ్యిండు. వీళ్ళందరూ అటెండ్ అయితే హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. మీరు వినకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా కూడా చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు దోలాల్సిన పరిస్థితి అవుతుంది. స్టే ఉండంగా కూడా హైకోర్టు కోర్ట్స్ ఇంటర్ఫియర్ అయినప్పుడు కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్తే ఆర్ యూ నాట్ అవేర్ దట్ ది హైకోర్ట్ ప్రొహిబిట్స్ ది డిమాలిషేషన్ ఆన్ సండేస్ అని చెప్పగా కూడా మీరు ఏ విధంగా సండేల రోజున ఈ ఇల్లీగల్ డిమాలిషేషన్ చేస్తున్నారు, మీరు వినకపోతే మాత్రం స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా రంగనాథ్ మొత్తం చేతులు ఎత్తేసిండా. నాకు ఏం సంబంధం లేదు, అమీన్పూర్ ఎంఆర్ఓ నన్ను అడిగిండు బుల్డోజర్కి ఇట్లా అరేంజ్ చేయమని అని చెప్తే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ తరఫున వాదన చాలా క్లియర్గా వాళ్ళు వినిపించే ప్రయత్నం చేసిర్రు. హైడ్రా కమిషనర్ హోదాలో అక్కడ మాతో మీటింగ్లు అరేంజ్ చేసిండని చెప్పి 15వ తారీఖు విచారణ వాయిదా పడ్డది. 15వ తారీఖు నాడు అసలు ఏం జరిగిందని చెప్పి చెప్తా అని చెప్పిండు. తహసీల్దార్ ఇన్ పర్సన్ అటెండ్ అయ్యిండు. వీళ్ళకి సంబంధించిన చాలా హీటెడ్ డిబేట్ జరిగింది. బేసికల్గా
ఆదివారం రోజున కూల్చివేతల్ని మాత్రం దాదాపు కూడా హైకోర్టు ఆపేసినట్టే. ఈ ఇంకా కూడా ఓవర్ చేస్తే ఇక్కడ ఇక్కడ మంచిగా చూసుకోవచ్చు. రంగనాథ్ స్టేటెడ్ దట్ ది డిమాలిషేషన్ వేర్ క్యారీడ్ అవుట్ బేస్డ్ ఆన్ ది తహసీల్దార్స్ రిక్వెస్ట్. ది మెజిస్ట్రేట్ సెడ్ మెజిస్ట్రేట్ డూ ఏ రిక్వెస్ట్ మీన్ యూ టేక్ యాక్షన్ వితౌట్ ప్రాపర్ కన్సిడరేషన్ దట్ వాట్ హ్యాస్ ది అర్జెన్సీ ఆన్ డెమాలిషేషన్ ది బిల్డింగ్స్. వెకేట్ చేయించకుండా బిల్డింగ్స్ని ఎందుకు డెమాలిషేషన్ చేయాల్సిన పరిస్థితి అయింది. ఆయన అడుగుతాడు, ఎక్కడ ఈ చార్మినార్కి సంబంధించిన ఎంఆర్ఓ చార్మినార్ని కూలగొట్టాలని చెప్పి బుల్డోజర్ని తీసుకురమ్మని అంటాడు. తీసుకపోతావా మిస్టర్ రంగనాథ్? ఏంది అసలు లీగల్ స్టేటస్ ఏంది, అసలు నీ క్వశ్చన్ ఏందని చెప్పి హైకోర్టు హైడ్రాని సమర్థిస్తూనే తీవ్రంగా మందలించింది. సమర్థన ఏ విధంగా అంటే, హైడ్రా చేసేది మంచి పనే, ఎప్పుడు చెరువులలో బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లలో ఉన్న సంబంధించిన వాటిని క్లీన్ చేయడము, కానీ ఎప్పుడైతే వీళ్ళ లిమిట్ దాటి వీళ్ళు ప్రవర్తిస్తారో అప్పుడు మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి క్లియర్గా హైకోర్టు గట్టిగా చెప్పింది. డోంట్ యాక్ట్ అగైన్స్ ది లా టు ప్లీజ్ పొలిటికల్ బేసిస్. అంటే పొలిటికల్ బేసిస్కి సంబంధించినంత వరకు శని ఆదివారంలో కూలగొట్టాలని చెప్పి అమీన్పూర్ సర్వే నెంబరు 12లో 6లో ఉన్న ప్రభుత్వ భూములను నిర్మించిన అక్రమ నిర్మాణాలని తొలగించడానికి 2 సంవత్సరాల కిందనే అన్ని అనుమతులతో కట్టిన నిర్మాణాలని ఎందుకు ఇంత అర్జెన్సీగా కూల్చాల్సి వచ్చిందనే క్వశ్చన్కి తడబడ్డట్టే చెప్పచ్చు. హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినాక కూడా వినకపోతే మాత్రం ఇదే విధంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా హైకోర్టుకి రంగనాథ్ని హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ టు హైడ్రా అనే క్యాప్షన్తో చాలా తీవ్రమైన విమర్శలు చేయడం. దాదాపు కూడా హైడ్రాకి సంబంధించిన హైడ్రా పని ఖతమైంది. రంగనాథ్కి సంబంధించినంత వరకు మొత్తం కూడా పని ఖతమైందని చెప్పొచ్చు. ఎక్కడైతే నువ్వు మితిమీరి ప్రవర్తిస్తావో అక్కడనే నీకు సంబంధించినంత వరకు చట్టం నేను అడ్డుకునే పరిస్థితి కూడా ఉంది. విత్ ఇన్ ద లిమిట్ ప్రవర్తించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ 3,000 చిల్లర చెరువులు ఉంటే ఓన్లీ 225 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ని బఫర్ జోన్ని మీరు డిక్లేర్ చేసిర్రు. వితౌట్ ఎఫ్టీఎల్ వితౌట్ బఫర్ జోన్ యూ కెనాట్ టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ ది ఎక్కడైతే వాళ్ళు ఉంటుర్రో వాళ్ళ మీ యాక్షన్ తీసుకోవడానికి లేదని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది పరిస్థితి. 15వ తారీఖు నాడు మరోసారి కూడా రంగనాథ్ గారిని అమీన్పూర్ ఎంఆర్ఓని ఎక్కడెక్కడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో వీళ్ళందరినీ అటెండ్ కావాల్సిందిగా చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే అర్బన్కి కంపెనీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించినంత వరకు కూడా స్టే వచ్చినట్టే. వాసవి వాడైతే డైరెక్ట్ 2 అపార్ట్మెంట్లని చెర్ల కట్టిండు, వాని మీద కూడా చర్యలు లేనట్టే. ఇవన్నిట్ల మధ్యలో మనం చూసినట్టయితే హైడ్రా దూకుడికి హైకోర్టు బ్రేక్. ఇక హైడ్రాకి సంబంధించిన లీగల్ శాంటిటీని క్వశ్చన్ చేసే పరిస్థితులలో ఉన్నది. కాబట్టి హైడ్రా నిజంగా కూడా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. గరీబుల మీద తీసుకుంటే మాత్రం హైదరాబాద్లో నీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ తిరిగే పరిస్థితులు లేవు. కాంగ్రెస్లో కూడా 2 భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. మమ్మల్ని ఊర్లలో ఓట్లేసి గెలిపించింది మేము చేస్తామని చెప్పి హైదరాబాద్లో హైడ్రా పెట్టి కూల్చివేతలు చేస్తే ఊర్లలో ఉన్నోడు ఓటు ఎట్లా వేస్తాడు? రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా గవర్నమెంట్ పోవాల్సి ఉన్నది. రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిపోయినందుకు ఇవేదో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ గారు అన్నారు. కేటీఆర్ ఈరోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. హైకోర్టుని అంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన మాటలు కానీ హైడ్రా మీద హైకోర్టుకు సంబంధించిన తీర్పు కానీ ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.